తెలంగాణ ఐఏఎస్ అధికారులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన స్మితా సబర్వాల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కొన్ని రోజులుగా ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. తనపై వస్తున్న వార్తలను స్మితా సబర్వాల్ ఖండించారు. తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షలో స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. సీతక్కతో స్మితా సబర్వాల్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ కలవలేదు. అయితే సీతక్కతో కలిసి ఆమె సమీక్షలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన ఈరోజు మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో పాటు ఆఫీసర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇందులో మెయిన్ గా మిషన్ భగీరథ సంబంధించిన సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ పాల్గొనడం కూడా కొంచెం చర్చనీయమైంది. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పటి నుంచి కూడా కొంచెం కార్యకలాపాలు కూడా దూరంగా ఉంటుంది స్మితా సబర్వాల్. అయితే ఈ రోజు ఇటు మిషన్ భగీరథ శాఖలో చీఫ్ ఇంజనీర్లతో భేటీలో కూడా ఇటు సమీక్ష సమావేశంలో సీతక్కతో పాటు సమీక్ష సమావేశంలో పాల్గొనడం కొత్త కొంచెం చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్మితా సబర్వాల్ కూడా ఇటు సెక్రటరీగా పనిచేశారు. ఇటు మిషన్ భగీరథతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు తీర్థనుల విషయంలో పాటు గతంలో కూడా దాదాపుగా 8 సంవత్సరాల పైగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేశారు. కాబట్టి కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో కొంచెం ఆమె కొంచెం దూరంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి చార్జ్ తీసుకున్నప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటి వరకు అందరూ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు, కలిసి విషయం కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు సీతక్క నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాత్రం పార్టిసిపేట్ చేశారు. అయితే మొన్న చూసారు 2 రోజుల క్రితం కూడా న్యూస్ వచ్చింది, కేంద్ర శాఖలో కూడా వెళ్తుంది, డిప్యూటేషన్ పై వెళ్తుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ యొక్క దానికి సంబంధించి కూడా ఈమె ఖండించింది స్మితా సబర్వాల్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తాను కూడా స్మితా సబర్వాల్ చేసింది. దాదాపు ఈ రోజు మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి దాదాపు 3 గంటల పాటు కూడా సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. అయితే ఇందులో మెయిన్ గా చర్చించుకున్న విషయం ఏంటంటే ఇటు సీతక్క కొంచెం రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు టీడీపీ నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి సీతక్క సంబంధించి వాళ్ళు కార్యకలాపాలు వేశారు. కాబట్టి వాళ్ళు తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఒక అన్నా చెల్లెల బంధం అంటే ఉండేది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా సీతక్క కూడా చోటు దక్కింది. అయితే రేవంత్ రెడ్డికి మెయిన్ గా ఉన్న వాళ్ళలో మాత్రం సీతక్క మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ రోజు స్మితా సబర్వాల్ తో మీట్ కావడం పట్ల కూడా కొంచెం చర్చ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. కానీ ఈ రోజు మిషన్ భగీరథ శాఖలో చీఫ్ ఇంజనీర్తో పాటు ఆమె కూడా అటెండ్ అయ్యారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఇటు ఆమె గవర్నమెంట్ లో పనిచేస్తూనే ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ నేతలపై కూడా విమర్శలు చేసింది. గతంలో కూడా వారి కామెంట్ల పట్ల కూడా విమర్శలు చేసింది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా. కాబట్టి కొంచెం అప్పుడు ఆ టైంలో కూడా కొంచెం వివాదాస్పదం అయింది. కాబట్టి ఈ రోజు మిషన్ భగీరథ సంబంధించిన సమీక్షలో కూడా స్మితా సబర్వాల్ సీతక్కతో సమీక్ష సమావేశంలో పాల్గొనడం పట్ల కొంచెం ఆశ వ్యక్తం చేసింది. కాబట్టి తనకి ఏ పని ఇచ్చినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నది కూడా స్మితా సబర్వాల్ 2 రోజుల క్రితం కూడా తన పోస్ట్ లో కూడా చెప్పింది. తను మిగతా దాసు నుంచి ఇప్పటివరకు ఎదిగాను, ప్రభుత్వం సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా రూపొందించడంలో కానీ, ఇటు మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు తీర్థంలో కానీ, ఇటు పబ్లిక్ ప్రజా సమస్యలపై చెప్పడం కానీ మాత్రం తన పనితీరు మాత్రం మెరుగుపరచున్నానని, భవిష్యత్తులో ఎలాంటి వర్క్ ఇచ్చినా చేయగలుగుతానని, ఛాలెంజెస్ స్వీకరించగలుగుతానని సిద్ధంగా ఉందని చెప్పింది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇటు సీతక్కతో సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసింది. కాబట్టి మరి ఆమె ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇచ్చింది, తను డిప్యూటేషన్ పై కేంద్రంలోకి వెళ్ళట్లేదు అని కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడే తను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి తనకి ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా నెరవేర్స్తానని కూడా సతీష్, మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షలో స్మితా సబర్వాల్ పాల్గొన్నారు. అంటే ఎందుకు పాల్గొన్నారు, అసలు స్మితా సబర్వాల్ ఏ శాఖకు బదిలీ చేశారు?
ఇప్పటి వరకు అయితే ఇటు మిషన్ భగీరథ సంబంధించిన శాఖలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే దాదాపు మనం చూస్తాం గత 4-5 రోజులు కూడా ఇటు ఐఏఎస్ తో పాటు ఐపీఎస్ కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా బదిలీ జరిగాయి. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ కి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కి పాజిటివ్ గా పనిచేసిన వాళ్ళంతా కూడా వారిని వేరే శాఖలు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ అయితే ఇంకా ఇటు స్మితా సబర్వాల్ మాత్రం తనకు కేటాయించినటువంటి మిషన్ భగీరథ శాఖలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇంకా సంబంధించిన కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే మిషన్ భగీరథ శాఖలోనే కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఈ రోజు మంత్రి సీతక్క కూడా ఇటు మిషన్ భగీరథ శాఖ కార్యక్రమాలపై కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇందులో ఒక అధికార సంబంధించి ఆమె పాల్గొనడం జరిగింది. దీనిపై కూడా కొన్ని డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు సీతక్క ఇచ్చిన అంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సరఫరా పరిస్థితిని కూడా ప్రతిరోజు నిశ్చింతగా పర్యవేక్షించాలని కూడా రాష్ట్రంలోని మారుమూల గ్రామాన్ని కూడా రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని కూడా మంత్రి సీతక్క ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అంటే ఇటు శాఖపరమైన డిపార్ట్మెంట్ లో సమీక్ష సమావేశంలో ఈ రోజు స్మితా సబర్వాల్ పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన తీర్పులు అంటే గతంలో అడిగి తెలుసుకుంది సీతక్క కూడా ఇటు మిషన్ భగీరథ వర్క్స్ ఎంతవరకు కొనసాగుతున్నాయి, అందరికీ పబ్లిక్ అంతా కూడా నీళ్లు అందుతున్నాయనిపై కూడా చర్చించారు. మరోవైపు ఇటు రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలపై కూడా దాదాపుగా 3 గంటల పాటు కూడా సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనిలో మెయిన్ గా ఇటు స్మితా సబర్వాల్ మాత్రం కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇంతవరకు మాత్రం కలవలేదు కాబట్టి కొంచెం ఇంకా ఆ చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ కి సన్నిహితంగా ఇటు మిషన్ భగీరథ కానీ ఇటు కాలుష్యం ప్రాజెక్టు తీర్చలేదు కానీ తనే కీ రోల్ పోషించింది. కాబట్టి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మరి ఏ శాఖ కేటాయిస్తారో కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే తనకు గతంలో ఉన్నటువంటి శాఖల్లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు పరిస్థితి ఉంది. కాకపోతే దీనిపై కూడా క్లారిటీ వస్తే ప్రజెంట్ అయితే ఇక్కడ మిషన్ భగీరథ కార్యక్రమాలకు సంబంధించి మీటింగ్ లో మాత్రం సమీక్ష సమావేశంలో మాత్రం ఇటు సీతక్క సమీక్ష సమావేశంలో స్మితా సబర్వాల్ పాల్గొనడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.